అటు పాలనాపరమైన భేటీలు, ఇటు పార్టీపరమైన భేటీలు, ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్టుగా ఢిల్లీ టూర్లో తెలంగాణ సీఎం రేవంత్ బిజీగా గడిపారు. ఇంతకీ హస్తినలో ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం ఎవరెవరిని కలిశారు? పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కలిసిన రేవంత్ బృందం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద 10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సహచర మంత్రులతో కలిసి పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రాష్ట్ర సర్కార్ అమలు చేస్తోన్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లించేందుకు అంగీకరించాలని కోరారు. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన రేవంత్ బృందం ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన రేవంత్ భట్టి అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతోనూ భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ప్రక్రియను పార్టీ పెద్దలకు వివరించిన రేవంత్ వరంగల్లో నిర్వహించబోయే బహిరంగ సభకు రావాల్సిందిగా రాహుల్ ను ఆహ్వానించారు. అనౌన్స్ చేసినటువంటి పార్టీ పక్షాన అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీలు, హామీల్ని ఏ రకంగా అమలు చేస్తున్నామో కూడా వారికి స్పష్టంగా వివరించాం. ఫ్రీ బస్ రైడ్ గురించి కానీ, 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ, గ్యాస్ సిలిండర్లు 500కి ఇచ్చేది కానీ, లేకపోతే 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇచ్చేది కానీ, లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది కానీ, ఇత్యాది అంశాలు వారికి వివరిస్తూ మేము ఈ మధ్య కాలంలో చేసినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు కూడా వారికి వివరించాం. మేము భవిష్యత్తులో కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి అంశానికి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేస్తాం. మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశాం. అటు పార్టీ అంశాలు, పాలనాపరమైన అంశాలే ఎజెండాగా ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలు నిర్వహించింది.